హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే చైతన్యరావు నటించిన సినిమా అయిన ఏ జర్నీ టు కాశీ మూవీ ఓటీటీ రివ్యూ మనమైతే తెలుసుకుందాం. ఈ మూవీ 2023 జనవరి 6న అయితే థియేటర్లో రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ కామెడీ అండ్ డ్రామా. కామెడీ పరంగా అంతగా నచ్చే సీన్స్ ఏమైతే లేదు, కానీ డ్రామా పరంగా కొన్ని సీన్స్ అయితే నచ్చుతాయి. డైరెక్టర్ బై ముని కృష్ణ. బేసిక్గా స్టోరీ విషయానికి వస్తే భయ్య, ఈ సినిమాలో 2 క్యారెక్టర్స్ అయితే ఉంటాయి. ఒక క్యారెక్టర్ వచ్చేసి విలేజ్లో చైతన్యరావు అలాగే తన భార్య అయిన ప్రియ. వీరి ఫ్యామిలీ ఒక రోజున కాశీకి వెళ్ళాలి అని అయితే కోరుకుంటారు. మరొక క్యారెక్టర్ వచ్చేసి ఫారెన్ బాయ్ అయిన జాక్ అలాగే కళ్యాణ్ గౌడ్ అనే ఒక అమ్మాయి. వీరు కూడా కాశీకి వెళ్ళి వాళ్ళ మొక్కునైతే తీర్చుకోవాలైతే అనుకుంటారు. ఈ 2 క్యారెక్టర్స్ ఎందుకని కాశీకి వెళ్ళాల్సి వచ్చింది, కాశీకి వెళ్ళిన తర్వాత వీరి లైఫ్ ఎలా మారిపోయింది అనేది ఈ సినిమా స్టోరీ మాత్రం చాలా బాగుంది, కానీ లాజిక్లు అయితే లేదు భయ్య. అంతేకాకుండా ఎప్పుడైతే విలేజ్ క్యారెక్టర్ అంటే చైతన్యరావు క్యారెక్టర్ ఎప్పుడైతే వస్తూ ఉంటుందో ఆ సీన్స్ అయితే నచ్చుతూ ఉంటాయి, కానీ ఎప్పుడైతే ఫారెన్ బాయ్ అయిన జాక్ క్యారెక్టర్ వస్తూ ఉంటుందో అక్కడ మీకు చాలా ల్యాగ్ అయితే అనిపిస్తుంటుంది. కానీ ఆ జాక్తో పాటు ఉన్న కళ్యాణ్ గౌడ క్యారెక్టర్ వచ్చినప్పుడు మాత్రం చాలా వరకు ఎంజాయ్ అయితే చేస్తారు. తను చెప్పే డైలాగ్స్ కూడా చాలా వరకు అయితే నచ్చుతాయి. కానీ తను మాత్రం ఒక ప్రాస్టిట్యూషన్. కాకపోతే కొన్ని సీన్స్ వచ్చినప్పుడు మాత్రం చాలా ఇబ్బంది పడకైతే తప్పదు. మిగతా అంతా ఓకే అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో సాంగ్స్ విషయానికి వస్తే 4 సాంగ్స్ అయితే ఉన్నాయి. అందులో ఒక 2 సాంగ్స్ అయితే నచ్చుతాయి, వినడానికి కూడా చాలా బాగుంటాయి. అలాగే కామెడీ విషయానికి వస్తే ఈ సినిమాలో పెద్ద కామెడీ అయితే లేదు, అలా వెళ్తూ ఉంటుంది. అలాగే ఫైట్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో ఫైట్స్ కూడా అయితే లేదు. ఈ ఫ్యామిలీ ఎప్పుడైతే కాశీకి అయితే వెళ్తారో, కాశీకి వెళ్లే ముందు మాత్రం అంటే చైతన్యరావు ఫ్యామిలీ కాశీకి వెళ్తూ ఉంటే 90sలో పుట్టిన చాలామందికి కాశీకి వెళ్తూ ఉంటే కొన్ని మెమోరీస్ అయితే గుర్తుకు వస్తుంటాయి భయ్య. అంతేకాకుండా కాశీకి వెళ్ళిన తర్వాత వీరి లైఫ్ ఎలా ఉన్నదని కూడా చూపించడం అయితే జరిగింది. న్యాచురల్గా అయితే అనిపించింది. కాకపోతే సినిమాటోగ్రఫీ మాత్రం చాలా వరకు డల్గా అయితే చూపించడం అయితే జరిగింది. అంతేకాకుండా క్లైమాక్స్లో ఏదో ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాం, కానీ అనుకున్నంతగా అయితే రీచ్ అయితే అవ్వలేదు. చాలా వరకు లాజిక్లు అయితే మిస్ అవడం అయితే జరిగింది. ఫారెన్ అబ్బాయి అయిన జాక్ ఆ కాశీలో ఉండే ఒక గురువుని కలవాలని అయితే కోరుకుంటాడు. అతను నాకు మంచి చేశాడు అని ఒక మాట అయితే చెప్తాడు, కానీ అది ఏది చేశాడు అనేది క్లియర్గా అయితే చూపించలేదు, చెప్పని కూడా చెప్పలేదు. అలాగే చైతన్యరావు కాశీకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ట్విస్ట్ అయితే జరుగుతూ ఉంటుంది. మరి చైతన్యరావు ఈ మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నాడు, ఆ మార్గానికి వెళ్ళడానికి కారణం ఏమిటి, గతంలో ఏమైనా మంచి చేశాడా చెడు చేశాడా, వీటి కోసం అయితే కొంచెం క్లియర్గా అయితే చూపించలేదు. ఆ సమయంలో ఎవరికి అర్థమైతే కాదు ఎందుకని చైతన్యరావు ఈ దారి ఎంచుకొని వెళ్ళాడు అనేది క్లియర్గా అయితే చూపించలేదు. కానీ చైతన్యరావు గారి కూతురికి మాత్రం ఒక మంచి క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు. సినిమా స్టార్ట్ అయిన నుంచి ఎండ్ అయ్యేదాకా మనం గెస్ అయితే చేయలేం. క్లైమాక్స్లో ట్విస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అలాగే చైతన్య గారి భార్య అయిన ప్రియ, తను ఉన్న స్టైల్కి అలాగే మాట్లాడే మాటలకి అంటే స్లాంగ్ చాలా వరకు అయితే సెట్ అయితే అవ్వలేదు. కొన్ని డైలాగ్స్ అయితే నచ్చుతాయి, కానీ ఇంకొన్ని డైలాగ్స్ మాత్రం చాలా బోరింగ్ అనిపిస్తాయి. అంతేకాకుండా ఓవర్గా అయితే అనిపిస్తూ ఉంటాయి. సినిమాటోగ్రఫీ బేసిక్గా అయితే ఉంది భయ్య, జస్ట్ 1 టైం వాచ్. కొన్ని సీన్ చూసుకుంటే మాత్రం చాలా ల్యాగ్ అయితే అనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఫస్ట్ హాఫ్లో ఎప్పుడైతే జాక్ క్యారెక్టర్ వస్తూ ఉంటుందో ఆ సమయంలో చాలా ల్యాగ్ అయితే అనిపించింది, కానీ చైతన్యరావు క్యారెక్టర్ వచ్చినప్పుడు మాత్రం చాలా వరకు అయితే నచ్చుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూసుకుంటే అయితే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఫ్రీగా ఉంటే వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఏ జర్నీ టు కాశీ మూవీ ఓటీటీ రివ్యూ. ఇంకిలాగే ప్రతి ఒక్క మూవీ ఓటీటీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ రివ్యూతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.